వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ, రోహిత్ ఆడతారా? మెగా ఈవెంట్లో అసలు బరిలో దిగుతారా? బీసీసీఐ ఏమనుకుంటోంది? సీనియర్ల మనసులో అసలు ఏముంది? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే 6 వన్డేలే ఇద్దరి కెరీర్పై క్లారిటీ ఇవ్వబోతున్నాయని చర్చ జరుగుతోంది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతోనూ 3 వన్డేలు ఉన్నాయి. ఈ 3 వన్డేల్లో రాణిస్తే సీనియర్లకు తిరుగుండదు. లేదంటే కుర్రాళ్లకు దారి చేయాల్సిందేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ మీదే బీసీసీఐ దృష్టి ఉంది. కానీ ఆ తర్వాత ఫోకస్ మొత్తం వన్డే వరల్డ్ కప్ మీదకు మళ్లుతుంది. వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇద్దరూ ఫిట్గా ఉండి పరుగులు సాధిస్తేనే జట్టులో ఉంటారు. లేదంటే 50 ఓవర్ల ఫార్మాట్కు దూరమవుతారనే వాదన వినిపిస్తోంది. గతంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు మాత్రం సీనియర్లకు మద్దతుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. పరుగులు చేసినంతకాలం ఇద్దరినీ ఎవరూ ఆపలేరన్నాడు. అయితే ఆసీస్, సౌత్ ఆఫ్రికాతో సిరీసులతో వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనే క్లారిటీ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.